యేసుక్రీస్తు ప్రభువారు మార్గములో ఆయన త్రోవ గుండా వెళుతున్నప్పుడు సంభవించిన సంభవాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎరికో మార్గం సంఘటనలు మనకు బైబిల్ సాక్షాత్కరిస్తుంది. మొట్టమొదటిది జక్కయ్య అనేటువంటి వ్యక్తి యొక్క మారు మనసు. లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో జక్కయ్యను గుర్చిన వృత్తాంతం వ్రాయబడింది. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు. జక్కయ్య పొట్టివాడు. జక్కయ్య యేసు వస్తున్న ఆ ఎరుకో మార్గంలో ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి యేసును చూడగోరాడు. యేసు ఆ చెట్టు కిందకు వచ్చి తలపైకెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య అతడు ఎన్నడూ యేసును కలవలేదు. యేసు అంతకు మునుపెన్నడూ జక్కయ్యను కలవలేదు. కానీ యేసు ఆ చెట్టు కింద నుంచి జక్కయ్యను పిలుస్తున్నప్పుడు పేరు పెట్టి పిలిచాడు. అది అతనికి ఆశ్చర్యమైంది. జక్కయ్య త్వరగా దిగుము అన్నప్పుడు ఆ పేరు ఆయనకి ఎలా తెలుసు అనేది జక్కయ్యకు ప్రశ్నార్థకం. కానీ యేసుకు జక్కయ్య పేరు తెలుసు. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడని తెలుసు. బైబిల్లో నతానియేలు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ఆయన నేను చూచానని చెప్పాడు. ఆదాము చెట్టు చాటున ఉన్నప్పుడు చూచినటువంటి దేవుడు ఆయన. ఆదాము చెట్టు చాటునున్న, జక్కయ్య చెట్టు పైనున్న, నతానియేలు చెట్టు క్రింద ఉన్న ఆయన చూచిన దేవుడు. ఆయన చూడగలడు. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి. ఎరుకో మార్గంలో జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళినప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు. మీరు ఆ వృత్తాంతాన్ని చూస్తే జక్కయ్య మాట్లాడటం ప్రారంభించాడు. యేసు మాట్లాడటానికి మునుపు జక్కయ్య మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను నా ఆస్తిని సగం పేదలకు ఇస్తున్నాను. అన్యాయంగా తీసుకున్న వారి నుండి నేను 4 రెట్లు వెనకకు తిరిగిస్తాను అంటాడు. అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 రెట్లు వెనక్కిస్తాను అన్నాడు అంటే హీ కన్ఫెస్డ్ హిస్ సిన్. నేను అన్యాయం చేశాను అని అతను ఒప్పుకోవటమే. అంతేకాదు నా ఆస్తిని సగం పేదలకు ఇస్తాను అన్నాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని అతడు పాటిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నది నెరవేరేటట్లుగా అతడు సగభాగము తన ఆస్తి పేదలకు ఇచ్చాడు. అందువలన మనకేం అర్థమవుతుందంటే జక్కయ్య ఆ దినాన రక్షణ పొందాడు. యేసు మాట్లాడక మునుపే స్పందించిన జక్కయ్య ఏ విధంగా తాను పాపినని గ్రహించాడు అనగా వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ముఖకాంతిలో రహస్య పాపాలు కనపడతాయి అంటాడు. దేవా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనపడుచున్నవి. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య యేసు ముఖకాంతిలో తన రహస్య పాపాలను కనుగొన్నాడు. అందుకే తానెన్నడూ ప్రేమించని ప్రజలను ప్రేమిస్తూ ఆస్తిని సగభాగము పేదలకిచ్చాడు. అన్యాయంగా తీసుకున్న వారికి 4 రెట్లు వెనుకకు తిరిగి ఇచ్చాడు. వాస్తవంగా అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే దానికి 20% చేర్చి వెనక్కిస్తే చాలు. కానీ అలా చేయకుండా జక్కయ్య 4 రెట్లు ఇచ్చాడంటే లోతైన పశ్చాత్తాపాన్ని జక్కయ్య ప్రదర్శించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఎరికో మార్గంలో జక్కయ్యను రక్షించినటువంటి ప్రభువును మనం చూస్తున్నాము. తర్వాత ఈ ఎరికో మార్గంలోనే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
ఒక గుడ్డివాడు, తీమయి కుమారుడు భర్తిమయి అని అంటారు. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారిని బిగ్గరగా కేకలు వేసి పిలిచాడు, రక్షకుడా మమ్మలను నన్ను కరుణించు అన్నాడు. అలాగే మరొక ఇద్దరు గుడ్డివాళ్ళు మత్తయి వార్త 20వ అధ్యాయం 29-30 వచనాల్లో మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఇద్దరు గుడ్డివాళ్ళు కూడాను యేసుక్రీస్తు ప్రభువారిని చూపు కొరకు వేడుకున్నట్టుగా కనబడుతుంది. యెరికో మార్గంలో ఆయన గుడ్డివారికి చూపు ఇచ్చినట్లుగా లేఖనం సెలవిస్తారు. యెరికో మార్గం మొట్టమొదటి మార్గం. రెండవ మార్గం యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము మార్గము గుండా వెళుచూ ఉన్నారు. కపెర్నహూము మార్గం గుండా వెళుతున్నారు. సందర్భం ఏమిటంటే, యాయీరు అనేటువంటి ఒక అధికారి అతని కుమార్తె అస్వస్థతగా ఉన్నదని చెప్పి ప్రభువును తన ఇంటికి వచ్చి ఆ చిన్ని కుమార్తెను బాగు చేయమని కోరాడు. ప్రభువు స్పందించి అతని ఇంటికి బయలుదేరాడు. ఆ మార్గం కపెర్నహూము మార్గం. ఆ మార్గంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వైద్యుల చేత ఆమె స్వస్థత పొందలేక తన డబ్బు అంతా ఖర్చు చేసుకుని అనేక తిప్పలు పడి ప్రయోజనం లేక నిస్పృహ నిరాశల చేత నిండిపోయిన, కన్నీటితో వేదనతో నిండిపోయిన ఆ స్త్రీ, ఆమె లూకాసు వార్త 8వ అధ్యాయం 42-43 వచనాల్లో మనం చూసినప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలును, నేను బాగుపడతాను అని అనుకొని ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, ధార కట్టింది, ఆమె స్వస్థపడింది. ఇది కపెర్నహూము మార్గంలో యేసు ప్రభు చేసినటువంటి అద్భుతం. తన మహిమను కనపరిచాడు. యెరికో మార్గంలో గుడ్డివారికి చూపునిచ్చి తన మహిమను కనపరిచాడు. కపెర్నహూము మార్గంలో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని బాగు చేసి ఆయన తన మహిమను కనపరిచాడు. తరువాత మూడవది, సమరయ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చినది. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము చూస్తున్నప్పుడు అందులో రాస్తాడు, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినది. జీసస్ ఆన్ రోడ్, నజరేయుడు నడి రోడ్డు పైన చేసిన అద్భుతాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన విశేషమైనటువంటి కార్యాలను చేశారు ఆయన మార్గం గుండా వెళుతూ. అందులో మూడవది సమరయ మార్గం. సమరయ మార్గంలో సుఖారు అనేటువంటి ఊరికి ఆయన వచ్చారు. అక్కడ యాకోబు బావి ఉంది. ఆయన మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ ఒక స్త్రీని కలుసుకోవటానికి 50 మైళ్ళ దూరం ఆయన కాలినడకన నడిచి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. సమరయ మార్గాన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క స్త్రీని రక్షించటానికి ఆయన ఆ స్థలానికి వచ్చారు. ఆమె సమరయురాలు. ఆమె యొక్క జీవితము సరిగా లేదు. ఆమె అప్పటికి నివసిస్తున్నటువంటి పురుషుడు ఆమె భర్త కాడు. అప్పటికే ఆమె 5 భర్తలను విడిచిపెట్టింది అనగా ఆమె అపవిత్రమైన జీవితం జీవిస్తోంది. లూకా 19:10 ప్రభు అన్నారు, నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయినటువంటి సమరయ స్త్రీ జీవితం, వ్యభిచారం చేత మ్రగ్గిపోయినటువంటి ఆ జీవితం, పతనమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆ జీవితాన్ని ప్రభు రక్షించటానికి ఆమె కొరకు 50 మైళ్ళ దూరం నడిచి సుకారను ఊరిలో యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మాత్రమే ఎదురు చూస్తూ ముందు ఆయన చేరుకున్నారు బావి దగ్గరికి. ఆవిడ వచ్చినాక ఆయన వెళ్ళలేదు. ఆయనే ముందుగా చేరుకొని ఆమె కొరకు ఎదురు చూచి ఆమె వచ్చిన తరువాత ఆమెను రక్షించడానికి ఆమెతో మాట కలిపి ఆమెను ఆధ్యాత్మికతలోనికి నడిపించి ఆమెను రక్షించినట్లుగా మనం చూస్తాం. ఆమెతో ప్రభువు, నేనిచ్చు నీటిని త్రాగువాడు ఎన్నడూను
దప్పికొనడు అని చెప్పిన మాట ఆమెను ఆకర్షించింది. తాను ప్రతిదినము ఈ స్థలమునకు వచ్చి నీరు తోడుకొనుట తనకు సాధ్యం కాదు గనుక, కష్టతరం గనుక దాని నుంచి విడుదల పొందొచ్చని ఆవిడ భావించింది. ఒక అద్భుతాన్ని ఆశించింది. ప్రభు అన్నారు, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మన్నారు. అలాగున ఆమెతో మాట్లాడినటువంటి ప్రభు ఆమె యొక్క రోతపాత రహస్య జీవితాన్ని ఆమెకు ఆయన బయలుపరిచారు. అప్పుడు ఆమె గ్రహించింది ఆయన ప్రవక్తని. ఆయన ప్రవక్త అని గ్రహించిన ఆమెకు యేసు తానెవరో వివరించారు. మెస్సియాగా తనను తాను ఆమెకు పరిచయం చేసుకున్నారు. ఆమె తాను వచ్చిన పని నీరు తీసుకెళ్ళటం, కానీ నీరు తీసుకెళ్ళకోకుండా కుండ అక్కడ విడిచిపెట్టి శుభవార్తను తీసుకుని సమరయ దేశానికి వెళ్ళింది. సమరయ పట్టణంలో ఆవిడ ప్రకటన చేసింది. ఏమనంటే, నేను నా జీవితాన్ని నేను చేసిన వాటిని నాతో చెప్పినవాడు, నేను చేసిన వాటిని నాతో చెప్పిన వాడిని నేను చూచాను అనగా ఆ ఊరి ప్రజలందరూ విస్మయం చెందారు. ఎందుకంటే ఆమె రహస్య జీవితాన్ని ఆమె బహిరంగంగా ప్రజల ముందు ఒప్పుకుంటారు. ఆమెలో మారుమనసు వచ్చింది, ఆమెలో రూపాంతరం వచ్చింది. అది వారిని ఆశ్చర్యపరిచింది. వారు యేసును చూడటానికి ఆ బావి దగ్గరికి వచ్చారు. ఆయన మాటలు విన్న తర్వాత ఆ ఊరి వారు ఏం చెప్పారంటే, నీవు చెప్పినందున కాదు, మేము స్వయాన విని ఈయన మెస్సియా అని తెలుసుకున్నాము అని ఆయనను సమరయ పట్టణానికి ఆహ్వానించారు. ఇది సమరయ మార్గంలో యేసు చేసిన రక్షణ కార్యం, తన మహిమ కార్యం. పాపులను రక్షించడానికి వచ్చిన ప్రభు సమరయులను రక్షించటానికి ఆయన సిద్ధమైనట్లుగా వాక్యం చెప్తుంది. సమరయులు అంటే అవుట్కాస్ట్ పీపుల్. యూదులు వాళ్ళను ముట్టరు, వాళ్ళ చేతితో మంచినీరు త్రాగరు, వారి గృహాలకు వెళ్ళరు. అట్లాంటిది ప్రభు వాటన్నింటినీ త్రోసిపుచ్చి ఆయన వారి మధ్యన నివాసం ఉండటానికి వెళ్ళాడు. తర్వాత 4వ మార్గము మనం చూస్తున్నప్పుడు ఎమ్మాయి మార్గం. ఎమ్మాయి అనేటువంటి ఊరు యెరూషలేముకు ఆమడ దూరంలో ఉంది. యేసుప్రభు మృతునంది తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులలో ఒకడు, అంటే 12 మంది శిష్యుల్లో కాదు, ఇతర శిష్యుల్లో ఒకడు క్లయప అనే అతనితో పాటు మరొకతను ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. ప్రభు వారితో నడవటం ప్రారంభించారు. యెరూషలేములో విశేషాలు ఏమిటి అనే చర్చ వారి మధ్యన వచ్చింది. నీవు ఒక్కడవే ఈ సంగతులను ఎరుగవా? యేసు అని ఒక శక్తిమంతుడైనటువంటి మనుషుడు ఉండేవాడు, ఆయనకి ఈ విధంగా చేశారని చెప్పి ఆయన వృత్తాంతం ఆయనకే చెప్పుకుంటూ వచ్చారు. వారి ఇంటి వరకు వచ్చిన తర్వాత సాయంకాలం అవుతుంది. ఇంటిలోనికి వచ్చి కొంచెం ఆహారం తీసుకుని వెళ్ళమని ఆయన లోపలికి ఆహ్వానించినప్పుడు ఆయన వారి ఎదుట రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడి వారు యేసును గుర్తుపట్టారు. కాబట్టి ఈ యొక్క ఎమ్మాయి మార్గంలో యేసు మృతులలో నుండి లేచిన తరువాత క్లయపాకు కనపడినటువంటి వృత్తాంతం ద్వారా యేసు మృతులలో నుండి లేచాడనేటువంటి రుజువును సమాజానికి మనకు అందుతున్నట్టుగా మనం చూస్తాం. 4వ మార్గం ఎమ్మాయి మార్గం. ఎమ్మాయి మార్గంలో ప్రభు క్లయపాకు కనపడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 5వ మార్గం, ఆయన మార్గములో వెళ్ళుచూ చేసినవి ఇవన్నీ. ఆయన ఒక దినాన నాయీను అనేటువంటి గ్రామానికి వెళ్తున్నారు. ఆయన నాయీను అనేటువంటి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఊరి గవిని యొద్దకు వచ్చాడు. ఊరి గవిని యొద్దకు వచ్చేటప్పటికి ఒక ఊరేగింపు ఆయనకు ఎదురొచ్చింది. ఆ ఊరేగింపు ఏమిటంటే, ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ యవనస్తుడు ఒక విధవరాలి కుమారుడు. విధవరాలు అన్నప్పుడు భర్త చనిపోయాడు, ఇప్పుడు యవనస్తుడైన కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె ఒంటరిదైపోయింది, జీవనాధారం పోయింది ఆమెకు. ఆమె
చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఆ శవం వెంబడి వస్తోంది. యేసు ఆ దృశ్యాన్ని చూచి ఆమె ఎందుకు కనికరపడ్డారు. కనికరపడి ఆ చిన్నవాడు ఉన్నటువంటి పాడెను ముట్టి నిలిపి ఆ చిన్నవాడితో ఏమన్నారు, చిన్నవాడా లెమ్ము అనగా ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను అన్నాడు. ఆ చిన్నవాడు మరణించాడు. అతనిని సమాధి చేయటానికి తీసుకెళ్తున్నారు. సమాధికి వెళుతున్నటువంటి ఆ మృతదేహాన్ని ప్రభు మృతులలో నుండి లేపి తన మహిమను కనపరిచాడు. ఆ తల్లి విధవరాలను ప్రభు కనికరించి ఆయన ఈ అద్భుతాన్ని వారి ఎదుట చేశారు. ఆ కుమారుని తిరిగి ఆ తల్లికి అప్పగించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ చిన్నవాని యొక్క వృత్తాంతం, వీడు లేచి మాట్లాడటం ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఈ చిన్నవాడు లేచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడో పరిశుద్ధ గ్రంథంలో రికార్డు లేదు. దానికి ఒక చోట చదివాను నేను. సాధు సుందర్ సింగ్ గారు ప్రభువుని అడిగారట, ప్రభువా ఏం మాట్లాడుతున్నాడు ఆ చిన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడో నాకు చెప్పండి అని అడిగాడు. సాధు సుందర్ సింగ్కి ప్రభు అతడేం మాట్లాడాడో బయలుపరిచాడని. ఏమని మాట్లాడుతున్నా అంటే, నేను అక్కడ చూచిన వాడిని నేను ఇక్కడ చూచి ఉన్నాను అన్నాడట. ఎక్కడ చూచిన వాడిని? చనిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిన వాడు, ప్రభువును సింహాసనం చూచిన వాడు భూమి మీద తన ఎదుట నిలిచి ఉన్నట్టుగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన దేవుడు అని ఆ యొక్క యవనుడు లేచి సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పాడట. కనుక నేను మనవి చేస్తున్నాను, ఆయన మార్గాన వెళుతూ చేసిన అనేక క్రియలు ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమను, ఆయన శక్తిని కనపరిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనకు యెరూషలేము మార్గములో యేసు వెళ్ళారు. యెరూషలేము మార్గములో ఆయన వెళుతున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, అంజూరపు చెట్టు వద్ద ప్రభు నిలబడ్డారు. ప్రభు నిలబడి చూస్తే అంజూరపు చెట్టులో ఏ ఫలాలు కనపడలేదు. ఏ ఫలాలు కనపడలేదు. అంజూరపు చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే మినిమం ఫ్రూట్ ఉంటుంది. అంజూరపు చెట్టు ఫలించే కాలము కాకపోయినప్పటికీ కూడా దానికి మినిమం బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. కానీ అది గొడ్రాలు చెట్టుగా కనపడింది. ప్రభువు దాన్ని శపించారు. అది వెంటనే వాడిపోయినట్టుగా మనం చూస్తాం. ఒక చెట్టు ప్రభువు మాటకు వాడిపోవటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది దానికి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. కాబట్టి యెరూషలేము మార్గంలో ఇది సంభవించినట్లుగా చూస్తాం. యెరూషలేము పట్టణ మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన బేత్పగే గ్రామాల గుండా ప్రక్క గుండా వెళుతున్నప్పుడు అక్కడ నుండి ఒక గాడిద పిల్లను తెప్పించి ఆయన లేఖనాలు నెరవేరేటట్లుగా, నీ రాజు భారవాహక వాహనము పైన బయలుదేరి వస్తున్నాడని జకర్యా 9:9లో చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు భారవాహక వాహనమైన గాడిద పిల్ల పైన ఆయన రాజుగా ప్రకటించుకుంటూ, యూదులకు రాజుగా ఆయన తనను తాను పరిచయం చేస్తూ ఆయన యెరూషలేములో ప్రవేశించినటువంటి ప్రవేశం, ఆయన యెరూషలేము వీధులలో హోసన్నా హోసన్నా స్తుతి గీతాల చేత ఆయన స్తుతించబడటం, ఊరంతా కూడా కలవరపడినట్లుగా, అదే దినాన ఆయన మందిరాన్ని ప్రక్షాళన చేసినట్టుగా మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయం సాక్ష్యం చెబుతుంది. ఇది మనం చూస్తున్నప్పుడు ఇది 6వ మార్గం, యెరూషలేము మార్గము అని మనం చూస్తాం. యెరూషలేము మార్గము. తర్వాత 7వది దమస్కు మార్గము. దమస్కు మార్గము. దమస్కు మార్గంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, 26వ అధ్యాయం 13వ వచనం. 26వ అధ్యాయం 13వ వచనంలో త్రోవలో అనే పదం రాశాడు. దమస్కు మార్గములో తాను ప్రయాణం చేస్తున్నాడు. అతని చుట్టూతో ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో ఒక శబ్దము పైనుండి వినపడింది.
సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అనే శబ్దం వినపడింది. ఆ శబ్దాన్ని విని నీవెవడవు ప్రభువా అని సౌలు అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసును అని ఆయన సాక్ష్యం చెప్పారు. ఆ మాటతో అతడు యేసుక్రీస్తు ప్రభువారికి భక్తుడైపోయాడు. ఆ తర్వాత అతడు అపోస్తలుడిగా మారాడు. అతడు అన్య జనాంగానికి అపోస్తలుడిగా మారి ఆయన 13 పత్రికలు వ్రాశాడు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో 13 పుస్తకాలు పౌలు గారు రాశారు. అతని యొక్క కన్వర్షను దమస్కు మార్గములో జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక మనందరికీ తెలిసిందే కలువరి మార్గం. ఆయన ఆ మార్గంలో వెళుతున్నప్పుడు కలువరి మార్గంలో యెరూషలేము స్త్రీలను ఉద్దేశించి ఆయన నా కొరకు ఏడవకండి, మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అది మనం గుర్తించదగింది. అయితే ఇంకొక మార్గం గురించి చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే కైసరయ మార్గము. మార్క్స్ సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో నేనెవరిని అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి మాట మనందరం కూడా నేర్చుకోవాల్సింది. ఇది కైసరయ మార్గంలో సంభవించినటువంటిది. ఆయన కైసరయ మార్గం గుండా వెళుతున్నప్పుడు తన శిష్యులు పిలిచి అన్నాడు, ప్రజలు నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు? పబ్లిక్ టాక్ అబౌట్ మీ. ప్రజలు నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు? ఈ ప్రశ్న మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. సమాజంలో మనలను గురించి ఎటువంటి సాక్ష్యం వినబడుతోంది? అయితే దానికి శిష్యులు చెప్పారు, ప్రజలు ఒక ప్రవక్తను అనుకుంటున్నారు. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరినని అనుకుంటున్నారంటే పేతురు గారు ఏం చెప్పాడు? నీవు క్రీస్తువు, దేవుని క్రీస్తువు అన్నాడు. ఇది నీకు రక్తమాంసాలు బయలుపరచలేదు, పరలోకం దీన్ని బయలుపరిచిందని చెప్పాడు ప్రభు. కాబట్టి కైసరయ మార్గంలో సాక్ష్యము అనేది మనం పరిశీలించుకోవటానికి ప్రభువు తనను గూర్చిన సాక్ష్యం ఏమిటి అనేది ఆయన ఎంక్వైరీ చేసుకున్నట్టుగా మన జీవితాల్లో కూడా మనం మన యొక్క జీవితాన్ని పబ్లిక్ లైఫ్ ఎట్లా ఉందో మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ తెలుసుకుంటూ మనం సరిచేసుకుంటూ మనం ముందుకు కొనసాగవలసిన వారంగా ఉన్నామని నేను మనం చేస్తున్నాను. ఈ 7-8 మార్గాలు బైబిల్ గ్రంథంలో మనకు యేసుక్రీస్తు ప్రభు ఆన్ రోడ్, నజరేయుడైన యేసు రోడ్డుపై వెళుతూ ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మహిమ ప్రదర్శనలు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన పునరుద్ధానం సమస్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ ప్రత్యేక సమయంలో నా మనవి ఏమిటంటే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకుని జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక్క దినాన్ని కూడా వృధా చేయకుండా తన సమయాన్ని, తన కాలాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ప్రభు యొక్క సేవ ఎలాగని చేశారో ఆ విధంగానే మనం కూడా ప్రభువు కొరకు మన యొక్క జీవితాలను ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి దినాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలని ప్రభు పేరట కోరుతూ ఈ యొక్క ప్రత్యేక సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.